అందరికీ నమస్తే అండి. ఏవండీ మీకు ముచ్చట చెప్తాను ఆలకించండి. సాధారణంగా భార్యాభర్తలు ఆహ్, బాల్కనీలోనో, ఆరుబయటో ముచ్చట్లు చెప్పుకుందామని కూర్చుంటారు పాపం. అయితే ఊసులు బదులు, ముచ్చట్ల బదులు గతం తవ్వుకుంటారు. గతం తవ్వుకోవడమే కాకుండా అవతలోళ్ళని కవ్వించడం, రెచ్చగొట్టడం చేస్తారు. దాంతో మరి అవతలోళ్ళకి తక్కువ తింటారా? వాళ్ళు రెచ్చిపోతారు. దాంతో మాట పెరుగుతది. అవునా కదా! దీని దుంపదెగ ముచ్చట్లు మురిపలిపోయి, మొఖాల్లో ముటముటలు, చిటపటలు మొదలవుతాయి. అందుకే అనవసరంగా గతం తవ్వుకోకూడదండి. ఎప్పుడు కూడా. ఆ గతం అంటే ఏదైనా అవసరమైతే మాట్లాడుకోవచ్చు కానీ, గతం తవ్వుకొని రెచ్చగొట్టకూడదు. నువ్విలా చేసావంటే నువ్విలా చేసావు. అప్పుడు నువ్విలా చేసావంటే ఇప్పుడు నువ్విలా చేసావని ఇలాంటివన్నమాట. గతం తవ్వుకోవడం వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? అలాగే భవిష్యత్తు గురించి భయపడకూడదు. గాబరా పడకూడదు. ఎందుకంటే రేపు మనది కాదు. రేపటికి రూపం లేదంటుండాడు మా మామయ్య, మేనమామ ఒకాయన. రేపటికి రూపం లేదురా అంటుండేవాడు. అది బాగా గుర్తు నాకు. ఇప్పుడు జరుగుతున్నదే మనదండి. గతం మనది కాదు. భవిష్యత్తు మనది కాదు. ఇప్పుడు జరుగుతున్నదే మనది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న దాన్ని మనం ఆహ్, జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని, ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి. దాని గురించే మాట్లాడుకోవాలి. అంతేగాని గతం తవ్వుకొని అనవసరంగా కెలుక్కోకూడదు. చివరాఖరికి నేను చెప్పాలనుకున్నదేంటంటే, గతం తవ్వుకోకుండా, భవిష్యత్తు గురించి భయపడకుండా, వర్తమానంలో జీవించాలని. అవునా కాదా? మరి ఇంకో ముక్కండి. ఈ గతం తవ్వుకోవడం వల్ల గొడవలు పెరుగుతాయి. అనవసరంగా ఫ్యామిలీలో గొడవలు పెరుగుతాయి. అందువల్ల అది పక్కన పెట్టండి. ఈ మాటలు మీకు నచ్చితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, దయచేసి నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.